సంక్రాంతి పండుగ సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం వినియోగించుకునే వారిని కూడా దృష్టిలో పెట్టుకుని గతేడాది కన్నా 500 బస్సులు అదనంగా నడపనున్నట్టు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉషారాణి అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది అనే విషయాలను ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్ళకి వెళ్లే సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్టీసీ తరపు నుంచి? విశాఖపట్నం ముఖ్య కోడలి ఉత్తరాంధ్రకి దీనికి విశాఖపట్నం నుండి మనకి విపరీతమైన రద్దీ ఏర్పడుతూ ఉంటుంది. మేము ఇక్కడ నుండి డిఫరెంట్ ప్లేసెస్లో ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, పలాస, టెక్కలి, పార్వతీపురం, రాజాం, బొబ్బిలి, సాలూరు, విజయనగరం ఈ ప్రాంతాలకి సఫిషియెంట్గా బస్సెస్ ప్లాన్ చేసామండి. రేపు 9 నుండి కూడా ఎక్కువ ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దీని తగ్గట్టుగా కూడా లాస్ట్ ఇయర్ అయితే 1080 బస్సుల వరకు తిప్పామండి. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మీద లాస్ట్ ఇయర్ అరౌండ్ 300 బస్సెస్ వరకు తిప్పాం. ఈ సంవత్సరం కూడా ఇంకొక 500 బస్సుల వరకు అవసరం పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఈసారి స్త్రీశక్తి పథకం ఏదైతే ఆగస్ట్ 15 నుండి అమలు అవుతుందో దీనికి ఇంకో కొంతమంది ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారన్నది ఎక్స్పెక్టేషన్ నడుస్తుంది. కాబట్టి ఆ ఫ్లో తగ్గట్టుగా ప్లానింగ్ అయితే చేసుకున్నామండి. ఈ 7 డిపోలతో పాటు మా జోన్లో ఉన్న 19 డిపోల్లో కూడా అనుసంధానం చేసుకుంటూ ఎప్పటికప్పుడు బస్సులు రద్దీని బట్టి బస్సులు పెంచేలాగా తగ్గించేలాగా ప్లాన్ చేసుకున్నాము. మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా హైదరాబాద్, విజయవాడ నుండి కూడా ఎక్స్పెక్టేషన్ 8 నుండి లాంగ్ డిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. 9th, 10th, 11th, 12th కూడా ఇక్కడ నుండి విశాఖపట్నం నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే వారి కోసం అదనపు సర్వీసులు ఏమైనా నడుపుతున్నారా? తప్పనిసరిగా అండి. నార్మల్ సర్వీసెస్ కాకుండా ఎక్కువ బస్సులు అంటే శ్రీకాకుళం, విజయనగరం, పలాస ఉందనుకోండి, ఇక్కడ ఉన్న ట్రాఫిక్ అంతా కూడా అక్కడ ట్రావెల్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్య కోడలు కాబట్టి ఇక్కడ ట్రైన్స్, ఫ్లైట్స్లో కూడా ఇక్కడికే దిగుతారు, ఇక్కడ నుండే ట్రావెల్ చేస్తారు. కాబట్టి ఒకేసారి ఫ్లో ఉంటుందండి. దాని తగ్గట్టుగా కూడా ఒకేసారి ఫ్లోకి కూడా బస్సులన్నీ సిద్ధం చేసుకొని ఒక్కోసారి ఫ్లో వచ్చినా సరే సిద్ధంగా మేము అందుకోవడానికి సిద్ధపడి ఉన్నాం. ఇన్ గేట్లో ఎస్పెషల్లీ ట్రాఫిక్లో దిగినప్పుడు కూడా ఈ ప్రయాణికులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఒకేసారి దిగినప్పుడు ఇటు నుండి ఇటు క్రాస్ చేసినప్పుడు కూడా బస్సులు చూసుకొని, పిల్లలు ఉంటారు ఒకేసారి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకునేట్టుగా మా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎక్కడికెక్కడ ఏర్పాటు చేసుకొని, మాకు సీసీ కెమెరాలు కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి, అది మానిటర్ చేసుకొని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు గారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.